ప్రైవేట్ యూనివర్సిటీ అనుమతులపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. బీఆర్ఎస్ హయాంలో నిబంధనలు ఉల్లంఘించారన్న ఆరోపణలు రావడంతో అడ్మిషన్లు, ఫీజుల ఖరారుపై వివరాలు ఇవ్వాలని సీఎం రేవంత్ కోరినట్లు తెలుస్తుంది. విద్యార్థుల నుంచి లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేట్ యూనివర్సిటీలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు విద్యావేత్తలు, స్టూడెంట్ లీడర్లు. బీఆర్ఎస్ సర్కార్ హయాంలో అనుమతి పొందిన ప్రైవేటు యూనివర్సిటీలపై దృష్టి సారించింది కాంగ్రెస్ ప్రభుత్వం. ప్రస్తుతం విద్యాశాఖను తన దగ్గరే ఉంచుకున్న సీఎం రేవంత్ రెడ్డి వర్సిటీల అడ్మిషన్స్, ఫీజుల ఖరారుపై పూర్తి వివరాలు అందించాలని అధికారులను ఆదేశించినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో జిల్లాకొక ప్రభుత్వ యూనివర్సిటీలుండగా ప్రైవేటు వర్సిటీల అవసరం ఎంతవరకు ఉందో పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలని కోరారు. అప్పటి బీఆర్ఎస్ సర్కార్ విద్యను వ్యాపారంగా మార్చిందన్న విద్యార్థి సంఘాల ఆరోపణలను తీవ్రంగా పరిగణిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. తల్లిదండ్రులు కావాలని మీ కలను సాకారం చేసుకోండి. ఓఎస్ఎస్ ఫర్టిలిటీ వారి తక్కువ ధర సంతానోత్పత్తి చికిత్సతో అపాయింట్మెంట్స్ కొరకు కాల్ చేయండి 7825893699. ప్రైవేటు యూనివర్సిటీల బిల్లులు అసెంబ్లీ, మండలిలో ప్రవేశపెట్టి తద్వారా అనుమతులిచ్చిన అంశంపై సీఎం రేవంత్ దృష్టి పెట్టారంటున్నారు అధికారులు. గత ప్రభుత్వ హయాంలో మంత్రులు, ప్రభుత్వ విప్లు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రాజకీయ పలుకుబడితో అనుమతులు పొందారన్న ఆరోపణలపై సీఎం వివరాలు అడిగి తెలుసుకున్నారని చెబుతున్నారు. రాష్ట్రంలో సరైన అనుమతులు, నిబంధనలు పాటించకుండానే ప్రైవేటు యూనివర్సిటీలు నడుస్తున్నాయంటున్నారు విద్యావేత్తలు. కొత్త కోర్సులు ఏమైనా ప్రవేశపెట్టాలన్నా జాతీయ స్థాయి సంస్థల నుంచి అనుమతులు పొందాల్సి ఉంటుందన్నారు. కానీ అలాంటివి పట్టించుకోకుండా కోర్సులను రన్ చేస్తున్నారని మండిపడుతున్నారు. ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు విద్యావేత్తలు. ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి ప్రభుత్వ విశ్వవిద్యాలయాలను ఫస్ట్ మీరు ప్రభుత్వ విశ్వవిద్యాలయాలపైన దృష్టి పెట్టాలి. ఇక్కడ టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేయాలి. ఇక్కడ విద్యార్థులకు మౌలికమైనటువంటి సౌకర్యాలు కల్పించాలి. ఇక్కడ టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేయాలి. అదేవిధంగా పీజీ, పీహెచ్డీ విద్యార్థులకు ఫెలోషిప్లు ఇవ్వాలి. ఇక్కడ అందరికీ మెస్ సౌకర్యం కల్పించాలి. అదేవిధంగా మీరు ఏదైతే ప్రైవేట్ యూనివర్సిటీలకు అనుమతులు ఇస్తున్నారో ఆ ప్రైవేట్ యూనివర్సిటీలకు కూడా ఏవైతే యూజీసీ చెప్పినట్టుగా మౌలిక వసతులు, అదేవిధంగా టీచింగ్ ఎవరైతే క్యాపబిలిటీ ఉంటారో అట్లాంటి వాళ్ళను అవన్నీ పరిగణలోకి తీసుకున్న తర్వాత మాత్రమే ప్రైవేట్ యూనివర్సిటీలకు అనుమతులు ఇవ్వాలి. విద్యార్థుల నిష్పత్తి ప్రకారము టీచర్ల యొక్క బోధన నిష్పత్తి కూడా ఉండాలి. ఎగ్జాంపుల్ ఎలా అంటే స్కూళ్ళలో 40 మంది విద్యార్థులకు ఒక టీచర్ ఉంటాడు. అలానే ఇక్కడ కూడా నాణ్యతమైన విద్య దొరకాలంటే ఇక్కడ స్టూడెంట్ యొక్క నిష్పత్తి రేషియో ప్రకారము రిక్రూట్మెంట్ చేయాల్సిన అవసరము తక్షణము ఉన్నది. ఆ రకంగా ఈ ప్రభుత్వం, నూతన ప్రభుత్వము మొదలు పెడతామని మేము ఎన్నో ఆశలతోటి మేము ఎదురు చూస్తున్నామని తెలియజేస్తా ఉన్నాం. ప్రైవేట్ యూనివర్సిటీలు 5-6 వేల ఇంజనీరింగ్ కోర్సుల సీట్లను భర్తీ చేస్తున్నాయి. ఆయా వర్సిటీల్లో ఒక్కో విద్యార్థి నుంచి ఏటా 3 లక్షల నుంచి 5 లక్షల వరకు ఫీజులు వసూలు చేస్తున్నాయంటున్నారు విద్యార్థి సంఘాల నేతలు. 4 ఏళ్ల కాలంలో ఒక్కో విద్యార్థి నుంచి 20 లక్షల వరకు డబ్బులు ఫీజుల రూపంలో ప్రైవేటు విద్యా సంస్థలు దోచుకుంటున్నాయని మండిపడ్డారు. ఈ పెట్టుబడిదారుల చేతులలోని విద్యా వ్యవస్థ నిర్వీర్యమైపోతుంది. దయచేసి కాంగ్రెస్ గవర్నమెంట్ని, రాష్ట్ర ముఖ్యమంత్రిని, మంత్రివర్గాన్ని మేము కోరుచున్నది ఏంటంటే మీరు వెంటనే ఈ ప్రైవేట్ యూనివర్సిటీలను రద్దు చేసి ప్రభుత్వ యూనివర్సిటీలను బలోపేతం చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా ప్రభుత్వ యూనివర్సిటీలో ఖాళీగా ఉన్న ప్రొఫెసరు, నాన్ టీచింగు లాంటి పోస్టులను భర్తీ చేసి యూనివర్సిటీలను బలోపేతం చేస్తే ఎంతోమంది పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య దొరుకుతుందని. ప్రైవేటు యూనివర్సిటీల ఆగడాలు, అత్యధిక ఫీజులపై పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి అడిగినట్లు తెలుస్తోంది.